రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సూచనల మేరకు రాజమండ్రి రూరల్ అసెంబ్లీ పరిధిలో 4వ మండలం అధ్యక్షుడు పివి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆల్కాడ్ గార్డెన్ మున్సిపల్ కళ్యాణ మండపంలో వరద బాధితులకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు పరిశీలించడం జరిగింది. దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం లంకల్లో ఉన్నటువంటి 87 కుటుంబాలకు చెందిన 200 మంది ప్రజలు వరద ముంపునకు గురవటం వారి కోసం ప్రతి సంవత్సరం ఈ పునరావాసం ఏర్పాటు చేయడం జరుగుతుందని, వీరి కోసం శాశ్వత పరిష్కారాన్ని కల్పించడం కోసం కృషి చేస్తామని దత్తు అన్నారు. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన భోజన వసతులు సదుపాయాల గురించి తెలుసుకొని గర్భిణీ స్త్రీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలను పర్యవేక్షించడం జరిగింది. అనంతరం వరద బాధితులకు అల్పాహారం, వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడబాల రామకృష్ణ, రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు కురకంటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి బూర రామచంద్రరావు, జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూర్య భాస్కర్ రావు, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలేపు సత్యసాయిరాం, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కందికొండ రమేష్, కొల్లి వెంకటేష్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ వరద బాధితానికి ఏదో స్నాక్స్ పంచడం జరిగింది. దురదృష్టం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా వారికి రీహాబిలిటేషన్గా ఇలాంటి సెంటర్లో కొంతకాలం ఉంచడం మళ్ళీ పంపడం జరుగుతుంది. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఏం ఉండదేమో నా అభిప్రాయం. ప్రతి సంవత్సరం మనకి వరదలు రావడం జరుగుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమన్నా కలగాలంటే పోలవరం ఒకటి పూర్తవుతే ఎంత పెద్ద ఎత్తున ముంపు ప్రాంతం అనేది జరగకుండా ఉంటుంది కాబట్టి అప్పుడు వీళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే చాలామందికి సొంతంగా ఇల్లు లేవు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అదంతా కూడా పరిశీలన చేసి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, అలాగే మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు శ్రీ పురంధేశ్వరి గారి దృష్టి, అలాగే బీజేపీ జాతీయ నాయకులు శ్రీ సోమవీర్రాజు గారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి మేము చేయగలిగిన సహకారం చేయడానికి భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాం.